హలో ఆల్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో, మనం 2026లో అడుగుపెట్టిన తర్వాత డిఫరెంట్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ మనం తీసుకోవడం స్టార్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. గత ఎపిసోడ్‌లో మనం అరవింద్ గారితో మాట్లాడాము. సీఎఫ్ఏ తను యూఎస్‌సీ నుంచి. ఇప్పుడు క్రాంతి గారితో మనం మాట్లాడబోతున్నాం. సో, వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ క్రాంతి బత్తిన్ గారు. పెద్దగా పరిచయం నేను మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి దాదాపుగా 3, 4 సంవత్సరాల నుంచి బాగా చిరపరిచితమైన వ్యక్తి క్రాంతి గారు. మేము మాట్లాడి కూడా చాలా కాలం అయిపోయింది. బట్ స్టిల్ నేను ఈ ఇంటర్వ్యూ అడిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేశారు. క్రాంతి గారు. థాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ప్లస్. యాహ్! సాయి బుల్ మార్కెట్ స్టార్టింగ్‌లో మనం బాగా మాట్లాడుకునేవాళ్ళం. నౌ వి ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుల్ మార్కెట్. సో ప్లెజర్ టు ఆల్వేస్ ఇంటరాక్టింగ్ విత్ యూ సాయి. ఇట్స్ ఆల్వేస్ మై ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. సో కైండ్. మనం స్టాక్ రికమెండేషన్స్ అంటే చాలా మంది ఇప్పుడు అది ఒక తెలుగులో ఒక పదం వాడుతూ ఉంటారు. అంటే న్యూస్ పేపర్ లాంగ్వేజ్‌కే పరిమితమైంది. హాస్యాస్పదమైంది అని. అంటే ఒక స్టాక్ రికమెండేషన్ నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు తెలుగులోనే ఉదాహరణకు తీసుకుందాం. ఒక 2, 3 న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ 10, 15 ఉన్నాయి. సో, ఒక్కొక్క రికమెండేషన్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 25, 26 రికమెండేషన్స్ ఈజీగా అయిపోతాయి. సో, ఇంతమంది రికమెండేషన్స్ ఇస్తే నిజంగా మనం అంత పెట్టుబడి పెడతామా? అన్ని స్టాక్స్ మనం కొనగలమా? నిజంగా మన దగ్గర అంత మనీ ఉందా? ఒకవేళ మార్కెట్‌లో ఏదైనా టర్బులెన్స్ వస్తే తట్టుకునే కెపాసిటీ ఉందా? మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయగలమా? రీఇన్వెస్ట్ చేయగలమా? ఇవన్నీ పక్కన పెడితే రికమెండేషన్స్ అనగానే పొలోమనే పరిస్థితి చాలా మందిలో ఉంది మన దగ్గర. అందరూ అని నేను చెప్పను. అందరిని ఒకే గాటన కట్టలేము మనం. సో, ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఆ రికమెండేషన్స్ అన్న టాపిక్‌ని కొద్దిగా పక్కన పెట్టి, అంటే స్టాక్స్ గురించి మనం ఎటు ఇండివిడ్యుయల్‌గా మాట్లాడుకుందాం. బట్ పూర్తిగా రికమెండేషన్స్ అన్న థాట్ ప్రాసెస్‌లో నుంచి బయటికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ మెథడాలజీ 2026లో స్పెషల్లీ మనం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి అన్న థాట్ ప్రాసెస్ మీద దాని మీద ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఏమంటారు మీరు? డెఫినెట్‌గా సాయి. గుడ్ ఐడియా అండ్ ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ద పీపుల్ అండ్ ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇన్వెస్టర్స్‌కి తప్పకుండా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. మీరు చెప్పిన మాట. సార్ 2026లో టు స్టార్ట్ విత్ మనం రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం ఒక పాజిటివ్ మోడ్‌లో ఉన్నాం. లాస్ట్ 10 ఇయర్స్‌గా మార్కెట్స్ డిసప్పాయింట్ చేయకుండా ఎంతో కొంత అది 5% కానీ, 10% కానీ లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ 26% గాని రిటర్న్స్ అయితే ఇస్తూ వచ్చాయి. సో, 2026లో మనం ఎంతవరకు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసే స్కోప్ ఉంది సార్? యూ స్టార్టెడ్ విత్ పాయింట్ బ్లాంక్ క్వెషన్స్ సాయి గారు. సో ఓవరాల్‌గా సాయి గారు ఒకటి చూడాలి. మనం ఏంటంటే జస్ట్ ఒక బెంచ్ మార్కింగ్ అనే దానికి మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్‌ని హుకప్ చేసామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనుకోండి. ఏంటంటే బికాజ్ టు సేవ్ యువర్ జాబ్ ఆర్ టు ఔట్ పెర్ఫార్మ్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఆర్ మార్కెట్ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువైపోయింది. సో నిఫ్టీ ఇంత రిటర్న్ ఇస్తే నేను ఇంత రిటర్న్ ఇచ్చాను. ఈ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఆఫ్ కోర్స్ బెంచ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మనం చూసే ఈ 365 డేస్‌కి లింక్ అయి ఉందా? లేదా మనం చూసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క ప్రొసీజర్ ఆర్ మార్కెట్ టెండెన్సీ అనేది ఈ 365 డిగ్రీస్‌కి లింక్ అయిందో ఒకసారి చూసుకుంటే గనక కంప్లీట్‌గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో చాలా డైవర్జెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు మనం 3, 4 ఇయర్స్ బ్యాక్ బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుండేవాళ్ళం. దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బుల్ మార్కెట్ అనమాట. లాస్ట్ 3, 4 ఇయర్స్ ఏమైందంటే మార్కెట్ ఒక స్లైడ్ నుంచి అప్ ట్రెండ్ తీసుకుంది. సో మెనీ ఆఫ్ ద అప్ ట్రెండ్ అనేది చాలా వరకు కొత్త ఇన్వెస్టర్స్‌ని ఎంటైస్ చేసింది. థాంక్స్ ఫర్ దెమ్. ఈ ఈ డిజిటల్ రెవల్యూషన్‌లో ఓకే ఇన్వెస్టింగ్ అనేది బాగా ఈజీ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఒక ప్లెతో ఒక ఒక ఆర్మీ ఆఫ్ ఇన్వెస్టర్స్ దే కేమ్ ఇంటు ద ఇండియన్ మార్కెట్స్ అనమాట. సో వీళ్ళు వచ్చిన కాడి నుంచి మార్కెట్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. సో 26% రిటర్న్ మీరు లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. సో మనం గనక నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని నిన్ననే సెన్సెక్స్ 40 ఇయర్స్ ఆఫ్ సెన్సెక్స్ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 40 ఇయర్స్ సెన్సెక్స్ రిటర్న్ గనక చూస్తే బై అండ్ లార్జ్ ద యావరేజ్ రిటర్న్స్ వర్కౌట్ టు 14% అనమాట. విచ్ ఈస్ బెస్ట్ రిటర్న్స్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ టు అవర్ సర్ప్రైజ్ వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ ఎసెట్ క్లాస్ అంటే పెద్ద బ్రెయిన్, ఈ అనాలిసిస్, ఈ థాట్ ప్రాసెస్ లేనటువంటి గోల్డ్ హ్యాస్ బిగిన్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్.
నెక్స్ట్ సిల్వర్. మనం ఎప్పుడు చిన్న చూపు చూసే సిల్వర్ హ్యావ్ అవుట్ బీటన్ ఈవెన్ గోల్డ్ ఆల్సో. సో ఇది ప్రతి సంవత్సరం ఇట్లా రిపీట్ అవుతుందంటే నో, దేర్ వుడ్ బి సైకిల్స్ ఫర్ ఎవ్రీ అసెట్ క్లాస్. సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కనుక చూసినట్లయితే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఇయర్ దట్ స్టాక్ మార్కెట్స్ విల్ పెర్ఫార్మ్ వెరీ వెల్. ఈ సంవత్సరం కనుక స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ అయ్యి ఒక 50% రిటర్న్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ హ్యావ్ వరీడ్, ఐ వుడ్ హ్యావ్ ఎఫ్రైడ్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఎసెట్ క్లాస్ని స్ట్రైట్ వర్టికల్గా వెళ్ళిందంటే ఒక బబుల్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ కన్సాలిడేషన్ అనమాట, విచ్ ఈస్ హెల్దీ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే డెఫినెట్గా 26 ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి పాజిటివ్ ఇయర్గా ఉండడానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన రీజన్ స్ట్రైట్ అవే చెప్పాలి అంటే ఎట్ ఎ బుల్లెట్ పాయింట్లో ఈ ఇయర్ మనం ఎర్నింగ్స్ రికవరీ అనేది కంపెనీస్లో చూడడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సో అది Q3 Q4 కానీ లేకపోతే Q1 Q2 కానీ నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో కూడా మంచి ఎర్నింగ్స్ రికవరీ కంపెనీస్లో ఉండడానికి అవకాశం ఉంది. అది మార్కెట్స్ని నిలబెట్టి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సాయి మీ క్వశ్చన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి చెప్తాను. లాస్ట్ 3 years మార్కెట్లో ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ ఏ ఎలివేటర్ ఆర్ ఎస్కలేటర్. మీరు షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ మీద నిలబడితే పైకి తీసుకెళ్ళిపోతుంది, మన పెద్ద ఎఫర్ట్ ఏం అవసరం లేదు. బట్ ఇటువంటి సంవత్సరాలు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ట్రెజర్ హంట్. ఓకే, యూ నీడ్ టు టేక్ యువర్ ఎఫర్ట్ టు క్లైమ్ ద స్టేర్ కేస్ తీసుకుని క్లైమ్ చేయాలి, స్టెప్స్ తీసుకుని క్లైమ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో ఎత్తుక్కోవాలి. ఇటువంటి ఇయర్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి ఇయర్స్ని డిఫికల్ట్ ఇయర్స్ కింద అనకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి ఇయర్స్ లోనే ఇన్వెస్టర్స్ చాలా వరకు వాళ్ళకి హోంవర్క్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక అడిగినట్లుగా స్టాక్ రికమెండేషన్స్ కాదు, ఆ స్ట్రాటజీ అనేది నేర్చుకుంటాం అనేది ఇటువంటి ఇయర్స్లోనే డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతుంది సాయి. అఫ్ కోర్స్ మన పోర్ట్ఫోలియోస్ పెద్ద పెర్ఫార్మెన్స్ ఏముండదు, కానీ ఏంటంటే లెర్నింగ్ టు మేక్ దోస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు మేక్ లాంగ్ టర్మ్ వెల్త్ సాయి. అట్లయితే ఆ లార్జర్ పిక్చర్ కనుక ఎమర్జ్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా అటువంటి చెట్టుని మన ఇంట్లో నాటాలి. సో అటువంటి స్టాక్ని మన పోర్ట్ఫోలియోలో నాటాలి. లేదంటే నేను ఇందాక చెప్పినట్లు కొత్తిమీర ఏదేసినా ఒక వారం రోజులు వస్తుంది, దాన్ని టైంలో తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇన్వెస్టింగ్ అని పెట్టుకుంటే ఎండిపోతుంది. ఇంతకుముందు